క్రియేటివిటీ స్టిచ్చింగ్కి వచ్చేసాము ఈరోజు. ఇది చూడండి, మన ఫ్రంట్ ఫ్యాబ్రిక్లు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి, ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను. రెండు రైట్ సైడ్లు అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, అలాగే దాని మీద లైనింగ్ పెట్టి ఫస్ట్ భుజాలు కుట్టేసుకుందాం. మొత్తం అంతా కూడా కుట్టేసుకోవాలి. ఒక్క సైడ్ మాత్రమే ఓపెన్ నుంచి మిగతా అంతా కూడా మనం కుట్టేసుకుందాం. ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ పీసులు వస్తూ ఉంటాయి కదా, అందుకని మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఎడ్జెస్ అన్నవి కనబడకుండా కుడుతున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం కదలకుండా ఉండడానికి ఫస్ట్ షోల్డర్స్ స్టిచ్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అందుకు నేను ఫస్ట్ షోల్డర్స్ కుడుతున్నాను అనమాట. చూడండి, షోల్డర్స్ కుట్టేశాను కదా. షోల్డర్స్ కుట్టేసుకున్న తర్వాత టోటల్గా మొత్తం అంతా కూడా మీరు లైనింగ్ అనేది దానికి అతికేయాలన్నమాట. ఒక్క వైపు మాత్రమే, ఒక సైడ్ మాత్రమే మనం ఓపెన్ ఉంచుకుని మిగిలినంతా కూడా కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ ఈ సైడే ఇటువైపు ఆమోల్ వరకు వచ్చే వరకు మొత్తం అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. ఏంటంటే అలా కుట్టేసుకుంటే ఆ ఒకవైపు ఓపెన్ ఉంచుతాం కాబట్టి ఆ ఓపెన్ నుండి మనం రివర్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో నేను ఏంటంటే అసలు ఎడ్జెస్ అనేవి బయటికి కనబడకుండా మొత్తం అంతా లోపల ఉండేటట్టే కుడుతున్నాను. అందువల్ల ఏంటంటే మనకి లోపల కూడా అనీజీగా ఉండదు. ఖర్చులు కూడా నేనేం విపరీతంగా పెట్టట్లేదు, సరిపడా పెడుతున్నాను అనమాట. మనకి ఖర్చులు కూడా విపరీతంగా ఉంటే డ్రెస్ కూడా అంత లుక్ ఉండదండి. మీరు చూడొచ్చు కావస్తే లాస్ట్లో డ్రెస్ లుక్. ఇలా టోటల్ మొత్తం అంతా కూడా మీరు ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నారో, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటారు కదండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తోనే అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, నెక్ మొత్తం ఆమోల్స్ నెక్ మొత్తం అంతా ఇలా కుట్టేసుకోవడమే. ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇలా కుట్టుకోవడమే. ప్రస్తుతం అయితే నేను ఇది బ్యాక్ చూపెడుతున్నాను మీకు కుట్టడం, ఓకేనా. దీనికి సేమ్ బ్లౌజ్ డాట్లు వేసుకోవాలి. అది నేను మీకు చెప్పాను కదా. బ్లౌజ్ డాట్లు కూడా వేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చాయండి. డాట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అనమాట. నాకన్నా మా చెల్లికి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే తన మెజర్మెంట్స్ కదా డ్రెస్. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ మధ్యలో నెక్ పీస్ కట్ చేసి తీసేసుకోండి. అలాగే చుట్టూరు కూడా మీరు కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. రివర్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది, బాగుంటుంది. రివర్స్ ఫోల్డ్ చేసి కట్స్ ఇచ్చుకుని రివర్స్ ఫోల్డ్ చేసి ఫినిషింగ్ స్టిచ్ కూడా మనం ఒక ఫినిషింగ్ స్టిచ్ కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి, ఎక్సెస్ అంతా తీసేసుకోవాలి. ఎక్కువ ఉండకూడదండి. ఎక్కువ ఉంటే మనకి ఫోల్డింగ్ అన్నది ఉగ్గుల్లా ఉంటుందన్నమాట అక్కడ. అందుకని నేను ఎక్సెస్ అంతా ఎక్కడెక్కడ ఎక్సెస్ ఉందో అక్కడ కట్ చేస్తున్నాను. ఈ ఎక్సెస్ అంతా మనకి ఎందుకు ఉంటుందంటే చెప్పాను కదా, నేను కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ క్లాతులు జారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతాయి అన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. టోటల్ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా మొత్తం అంతా ఎక్సెస్ అంతా కట్స్ ఇచ్చుకొని రివర్స్ ఫోల్డ్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీ అండి డ్రెస్ కుట్టడం అయితే మాత్రం. మీకు అందుకే అంబ్రెల్లా కటింగ్ కూడా నేను డ్రాఫ్టింగ్ పేపర్తో నేను ఎలా కట్ చేయాలో కూడా చెప్పాను. చాలామంది అంబ్రెల్లా కటింగ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అందుకని నేను పేపర్తో చీరను ఎలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలని చాలా వివరంగా పేపర్తో చెప్పానండి. ఒకసారి మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పేపర్ డ్రాఫ్టింగ్. అది చూడండి, మీకు కంపల్సరీ అర్థమైపోతుంది. ఇలా రివర్స్ ఫోల్డ్ ఇప్పుడు రివర్స్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ మరి రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, జస్ట్ ఇలా ఆ రా ఎడ్జెస్ ఇలా లోపలికి పెట్టి స్టిచ్ వేసేసుకోండి. చూడండి, జస్ట్ ఇలా రా ఎడ్జెస్ అనేవి లోపల వైపు మడిచేసి స్టిచ్ వేసేస్తున్నాను. అప్పుడు టోటల్ అంతా ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట. బయటికి రా ఎడ్జెస్ అన్నవి అసలు లేకుండా, ఓకేనా. చూసారా, అసలు రా ఎడ్జెస్ అంతా ఫినిషింగ్ అంతా నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఫినిషింగ్ స్టిచ్ వేసుకోండి. ఇలా ఉబ్బెత్తుగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా కుట్టు పడకపోయినా చేయకపోయినా ఇలా ఫినిషింగ్ స్టిచ్ అన్నది వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట. అది అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ నుంచి కలిపేసుకున్నాం. చూడండి, షోల్డర్స్ కలిపేసుకున్నాం. అలాగే మొత్తం అంతా ఇప్పుడు షోల్డర్స్ కూడా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కుట్టేసుకున్న తర్వాత చూడండి, కొంచెం కట్ చేసుకుందాం. ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపల కట్ చేసుకుందాం. అదే చెప్తాను అంటే ఫినిషింగ్ అంటే మెడ దగ్గర అదే చేతుల దగ్గర ఉగ్గులు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఇలా ఒక 1/2 ఇంచ్ అనమాట. చిన్నది, చాలా 1/2 ఇంచ్ అని కూడా చాలా కొంచెం 1/2 ఇంచ్ అలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంచి టోటల్ మొత్తం అంతా ఇందాక చెప్పాను కదా, టోటల్ మొత్తం అంతా కుట్టేసుకుని నేను రివర్స్ ఫోల్డ్ చేసుకుని ఫినిషింగ్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను. సేమ్ ఫస్ట్ బ్యాక్ది ఎలా చెప్పాను అలాగే. ఇప్పుడు ఫ్రంట్కి మనం డాట్స్ ఉన్నాయి కాబట్టి డాట్స్ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ విధంగా మనం కుట్టేసుకుంటున్నాం. డాట్స్ ఎలా మార్క్ చేసామో అలా కుట్టేసుకుంటున్నాం. చూడండి,
ఇలా డాట్ ప్రకారం కుట్టేసుకున్నాను. చూసారు కదా డాట్ ప్రకారం. డాట్స్ చూడండి బాగా వచ్చేసాయి. ఇలాగే సేమ్ బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవాలి. మన బ్లౌజ్కి బ్యాక్ డాట్స్ ఎలా వేస్తామో అలాగే బ్యాక్ డాట్స్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట బ్యాక్ డాట్స్ కూడా వేసుకుంటే. చూడండి నేను బ్యాక్ డాట్స్ వేస్తున్నాను. బ్యాక్ డాట్స్ మన బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో మనం షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని వేసేసుకోవడమే. ఎంత పొడుగు కాస్త అంత పొడుగు 4 ఇంచెస్ అలా వేసుకుంటారు. నేను అంచనా ప్రకారం చూడండి ఎలా వేసేసుకున్నాను. షోల్డర్ మిడిల్లో పట్టుకుని ఇలా వేసేసుకున్నాను. బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకున్నాను. అయిపోయింది. ఫ్రంట్ డాట్స్ అయిపోయి బ్యాక్ డాట్స్ అయిపోయి ఇప్పుడు 2 కలిపేసుకుందాం షోల్డర్స్. చూడండి కరెక్ట్గా ఉన్నాయి 2 షోల్డర్స్. మీరు కుట్టుకుంటున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు చూసుకుంటూ ఉండండి కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. కుట్టుకున్న తర్వాత ఏమీ చేయలేం మనం. ఏదైనా కుట్టకముందే మనం కరెక్ట్ చేసుకోవచ్చు కొంచెం ఎగుడు దిగుడు అలా ఏమైనా ఉంటే. ఓకేనా. ఇలా కుట్టేసుకుంటున్నాను. 2 షోల్డర్స్ నేను అతికేసాను అనమాట. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ అతికేసాను. ఒకటికి 2 స్టిచ్లు వేసుకున్నాను, గట్టిగా ఉంటాయి కదా. ఇదిగోండి షోల్డర్స్ అయిపోయాయి. ఇప్పుడు చేతులు అతుకుదాం. షోల్డర్స్ కుట్టేసాం కాబట్టి హ్యాండ్స్ అతుకుదామండి. హ్యాండ్స్ ఇలా సెంటర్లో పట్టుకొని ఫ్రంట్ సైడు హ్యాండ్స్కి కూడా కొంచెం చిన్న పీస్ ఇలా కర్వ్ తిరుగుతుంది కదా, కర్వ్ తిరుగుతున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అలా పీస్ తీసేసుకుంటే మనకి లోపలికి ఉంటుంది అనమాట. ఆమోల్ అనేది నీట్గా ఫిట్గా ఉంటుంది, ఉగ్గులు రాకుండా. ఇప్పుడు సెంటర్ నుండి చూడండి కరెక్ట్గా నేను సెంటర్ నుండి స్టార్ట్ చేసి హ్యాండ్స్ అతికేస్తున్నాను అనమాట. ఇటు అటు కూడా. హ్యాండ్స్ అట్టడం మీకు అంత దీనిగా అయితే చూపించట్లేదు, మీకు తెలుసు కదా ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి కావస్తే. చూడండి ఇటువైపు నుండి ఇలాగా, సేమ్ అటువైపు నుండి అలాగా, సెంటర్ నుండి ఈ చివర ఆ చివర నేను సెంటర్ నుండి అతుక్కుంటాను. తర్వాత ఫినిషింగ్ స్టిచ్ ఇంకొకటి వేసుకుంటాను ఊడిపోకుండా ఉండడానికి. ఫస్ట్ అలా కుట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఆ మధ్య నుండి ఈ చివరి వైపు కూడా కుట్టేస్తున్నాను. అలా కుట్టేసుకున్న తర్వాత నేను లాస్ట్లో మొత్తం అంతా కూడా ఒక స్టిచ్ వేసుకుంటాను. ఇదిగోండి హ్యాండ్స్ చూడండి కుట్టేసుకున్నాం. హ్యాండ్స్ కుట్టేసుకున్నాం. ఇప్పుడు చివర మనం హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా, దీని చివర ఈ క్లాత్ నేను ప్రిల్స్లా వేస్తున్నానండి. బ్లాక్ది ఒక క్లాత్ తీసుకుని ప్రిల్స్లా వేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ డ్రెస్సులకు కూడా చెప్పాను ఈ ప్రిల్స్లా వేయడం. మదర్ ఫీడింగ్ డ్రెస్ కూడా సేమ్ ఇదే మోడల్, కాకపోతే అది కుచ్చులు, ఇదైతే ఫుల్ సర్కిల్ అనమాట. దానికి కూడా ఇలాగే కుచ్చులు చెప్పాను. ఒకవేళ మీ ఎవరికైనా డౌట్ ఉంటే ఇవి ఎలా కుట్టాలి అని చెప్పి ఆ వీడియో చూడండి. ఆ లింక్ కూడా నేను మీకు ఎండింగ్లో ఇస్తాను. మీకు ఎండింగ్లో పిక్ కనబడుతుంది, అది చూడండి. ఇప్పుడు కుచ్చులు వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా లోపలికి తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకుందాం. అలా అయితే కుర్చీలు అనేవి నిలబడతాయి అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. సేమ్ ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా మనం కుర్చీలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే 2 హ్యాండ్స్కి కూడా కుర్చీలు వేసేసుకున్నాం కదా, సైడ్స్ కలిపేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో దాని ప్రకారం మొత్తం అంతా సంఖ దగ్గర అంతా కూడా కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ సైడ్లు కలిపేసుకోండి. అయిపోయిందండి, మన బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన లెహంగా పార్ట్కి వచ్చేద్దాం. చూడండి ఇలా చూసారు కదా, ఇలా పట్టుకుని మీరు కుట్టేసుకోవడమే. ఇలా ఈ సైడ్ 2 సైడ్లు కూడా కలుపుకుని కుట్టేసుకోండి. అయిపోయింది డ్రెస్. టాప్ అయితే కుట్టడం అయిపోయింది. ఇప్పుడు బాటమ్ చూద్దాం. బాటమ్కి 2 పీసెస్ వచ్చాయి కదా, హాఫ్ సర్కిల్ 2 పీసెస్ సైడ్లు కుట్టేసుకోవాలి ఫస్ట్. ఓకేనా. సేమ్ ఇలాగే ఇది అయిపోయింది. చూసారు కదా బాడీ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకుందాం. బాటమ్ పార్ట్ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా మనకి, 2 సర్కిల్స్లో 2 పీసెస్లో వచ్చాయి కదా, 2 పీసెస్ సైడ్లు కుట్టేసుకుందాం మనం. మీకు కటింగ్స్లో చూసినట్టయితే అర్థమవుతుంది. నేను ఓపెన్ చేసి 2 పీసెస్ చూపించాను కదా, 2 పీసెస్ ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్లు పెట్టుకుని ఇలా స్ట్రైట్గా 2 సైడ్లు కుట్టేసుకుందాం. అది అప్పుడు మన స్కర్ట్ పార్ట్లా వస్తుంది. ఓకేనా. నేను కుట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు 2 సైడ్లు కూడా ఇలా పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్లు కుట్టేసుకున్న తర్వాత మనం కలిపేసుకోవడమే. చూడండి ఇలా చివరి వరకు కుట్టేశాను. సేమ్ యాజ్ యూజువల్ అటు సైడ్ కూడా అలాగే రెండో సైడ్ కూడా అలాగే పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. మనం ఖర్చు ఎంత ఇచ్చుకున్నామో తెలుసు కదా, ఆ ఖర్చు బట్టి మనం కుట్టేసుకోవడమే అండి. చూడండి ఇలా 2 సైడ్లు కుట్టేసుకున్నాం. స్కర్ట్ పార్ట్ వచ్చేసింది. చెప్పాను కదా 2 హాఫ్ సర్కిల్స్ వచ్చాయి కదా, 2 హాఫ్ సర్కిల్స్ని ఈ సైడు ఆ సైడు కుట్టుకున్నాను అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కటింగ్ పార్ట్ చూడండి. మీకు ఏం డౌట్ ఉంటే చూడండి. ఇప్పుడు మన టాప్ పార్ట్ ఇలా రెడీ అయిపోయింది కదా, టాప్ పార్ట్ని ఇలా పెట్టుకోండి. నెక్ మీ వైపు పెట్టుకుని నడుం పైకి పెట్టుకోండి. ఇప్పుడు మన స్కర్ట్ పార్ట్ రివర్స్లో పెట్టుకోండి. అంటే కుట్లు అన్నవి బయటకు వచ్చేటట్టు రివర్స్లో పెట్టుకుని దాంట్లోకి ఏం చేస్తారంటే లోపలికి ఇది ఇలా లోపలికి పెట్టేయాలి. మనం ఎలా పెట్టుకున్నాం అలాగా నెక్ పార్ట్ లోపలికి పెట్టేసి నడుం పార్ట్, మన టాప్ పార్ట్ నడుం పార్ట్, స్కర్ట్ పార్ట్ నడుం పార్ట్ ఒకదాని మీద ఒకటి నడుం పార్ట్లు 2 వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకుని పక్కన సైడ్ స్టిచ్లు అన్నీ కూడా కలవాలన్నమాట. ఇలాగ సైడ్ స్టిచ్లు అన్నీ ఇలా కలుస్తాయి కదా. ఇప్పుడు అలా కలిసి పెట్టుకుని చుట్టూరు కుట్టేయడమే.
మన స్కర్ట్ పార్ట్ టాప్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చుట్టూరు కుట్టేస్తే అయిపోయిందండి. ఇది చాలా ఈజీ అనమాట, పెద్ద కష్టమేం లేదు. అంబ్రెల్లా కట్ చేసుకోవడమే కొంచెం కష్టం. కట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే బాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, కటింగే కొంచెం కష్టం, కుట్టడం పెద్ద ఈజీయే. కుట్టడం ఏం పెద్ద కష్టం కాదు, ఈజీయే. కొంచెం అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా డౌట్లు ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను మీకు. ఓకేనా, మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తాయి. ఇంకా చాలా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. కొత్త వీడియోస్ అలాగే మంచి వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను నేను. ఓకేనా, ఇలా జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పాదమంచులోనే వేసుకోవాలన్నమాట. ఓకేనా, పాదమంచులోనే వేసుకోవాలి. ఎక్కువ అటు ఇటు కాకుండా మనం ఎంతైతే ఖర్చులు తీసుకున్నామో కిందన 1/2 ఇంచే కదా కుట్టడానికి తీసుకున్నాం, 1/2 ఇంచ్ మీదనే పాదమంచులోనే కుట్టు వేసుకోవాలి. 1కి 2 కుట్లు వేసుకోవాలన్నమాట, లేకపోతే నడుము దగ్గర స్టిచ్చెస్ ఊడిపోతాయి కదా. జాగ్రత్తగా చూసారా ఎంత జాగ్రత్తగా పెట్టుకుని వేస్తున్నానో. ఆ కుట్లు అన్నవి సైడ్ కుట్లు అన్నవి కరెక్ట్గా సైడ్కి రావాలండి, అటు ఇటు అవ్వకుండా. సైడ్ కుట్లు అన్నవి కరెక్ట్గా సైడ్కి, మన స్కర్ట్ పార్ట్ స్టిచ్ సైడ్ స్టిచ్, మన బ్లౌజ్ సైడ్ స్టిచ్ రెండు ఒకదాని మీద ఒకటి వస్తే అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇది ఈరోజు వీడియో అయిపోయింది, చూద్దాం. హాయ్ అండి, ఇదిగోండి టోటల్ అవుట్పుట్ అయితే ఇది. దీనికి ఒక చిన్న కోట్ కుట్టాను, చూసారు కదా. ఫుల్ సర్కిల్ ఎంత బాగా వచ్చిందో, ఎంత సర్కిల్ వచ్చిందో, సారీ మొత్తం సర్కిల్ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో కదా. ఇది కొంచెం లూజ్ ఉంది, మీరు పట్టించుకోకండి. చెప్పాను కదా మా చెల్లికి కుట్టానని చెప్పి. దీనికి ప్రిల్స్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఇది నచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను.